నమస్తే. ఇవాళ మనము ఎలర్జీలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్సో మనము ఇది డిస్కస్ చేద్దాము హోమియోపతి ద్వారా ఎలా ఎలర్జీని తగ్గించుకోవచ్చు అనేసి. నేను డాక్టర్ చేతన్ రాజ్. నేను ఒక హోమియో డాక్టర్ని. నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. మీరు చూడండి, చాలామందికి తుమ్ములు వస్తుంటాయి కంటిన్యూస్గా, లేదంటే ముక్కులకి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. ఇవి చాలా రోజుల నుంచి అవుతూనే ఉంటుంది వాళ్ళకు. ఎందుకు అవుతుంది? ఎందుకంటే వాళ్ళకు ఎలర్జీ ప్రాబ్లం ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్ని మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. కొందరికి థ్రోట్లో వస్తుంది, వాళ్ళకి ఎలర్జీ ఫారెంజైటిస్ అంటాము. కొందరికి స్కిన్ మీద వస్తుంది ఎలర్జీ, వాళ్ళకు అర్టికేరియా ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఎలర్జిక్ డెర్మటైటిస్ ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ హోమియోపతి తోటి శాశ్వతగా తగ్గిపోతాయి, అంటే పర్మనెంట్గా తగ్గిపోతాయి. ఎలా తగ్గిపోతాయి? ఎందుకు తగ్గిపోతాయి అంటే మనము పేషెంట్కి ట్రీట్ చేస్తాం, రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వము. అందుకే హోమియోపతిని ఒక హోలిస్టిక్ సైన్స్, హోలిస్టిక్ సిస్టమ్ మనం అనుకుంటాం. అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్. ఎందుకంటే ఇది న్యూటోనియన్ సైన్స్ మీద బేస్డ్. అండ్ ఇది అసలు అన్సైంటిఫిక్ ట్రీట్మెంట్ కాదు, సైంటిఫిక్ ట్రీట్మెంట్. టోటలీ సైంటిఫిక్ అండ్ టోటలీ న్యాచురల్. అండ్ మొత్తానికి రోగాన్ని తీసేస్తుంది మన బాడీలోకి వెళ్ళి. ఒక పేషెంట్ ఉండే, ఆ పేషెంట్కి సైనస్ ప్రాబ్లం కూడా ఉండే, ఎలర్జీ ప్రాబ్లం కూడా ఉండే. అట్లా ఎలర్జిక్ సైనసైటిస్ లాగా అది అయిపోయిందనమాట. సో ఎప్పుడైతే ఆ పేషెంట్ వంటలు చేస్తుండే, 35 years ఉండే ఫీమేల్కి, వంటలు చేసినప్పుడు తుమ్ములు స్టార్ట్ అవుతుండే. ఇంకా మొత్తం రోజు ముక్కులకి వెళ్ళి నీళ్ళు గారడం, తలనొప్పి ఉండడం, ఇట్లా ఆల్మోస్ట్ 6-7 years నుంచి ఉండే. పేషెంట్ మన దగ్గర వస్తే మనం డీటెయిల్గా కేసు తీసుకున్నాము. ఎందుకు స్టార్ట్ అయింది ప్రాబ్లం, ఎలా స్టార్ట్ అయింది అనేది మనం అడిగాము పేషెంట్. అయితే పేషెంట్ మైండ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుంది అప్పుడు రోగాలు వస్తాయన్నమాట. సో 6-7 years బ్యాక్ స్టార్ట్ అయిందంటే మనం 6-7 years బ్యాక్ మీ లైఫ్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా అని అడిగినాము పేషెంట్. సో పేషెంట్ ఏమన్నది, అవును అప్పుడు నా లైఫ్లో స్ట్రెస్ ఉండే, నేను జాబ్ని మేనేజ్ చేయడం, పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది నాకు చాలా ప్రాబ్లమాటిక్ అవుతుండే, అందుకే నేను జాబ్ మానేశాను. జాబ్ మానేసిన తర్వాత నాకేమో నేను సంపాదించట్లేదు, నేను ఇండిపెండెంట్ కాదు, టోటలీ నా హస్బెండ్ పైన డిపెండెంట్. ఆల్దో నా హస్బెండ్ తోటి నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అనేసి చెప్పింది. మనం ఆ సిమ్టమ్స్ తీసుకున్నాము. ప్లస్ ఎలర్జీ ఎలా ఉండే, ముక్కులకి వెళ్ళి వాటర్ గారుతుండే, బాగా వంటలు చేసినప్పుడే అన్ని సిమ్టమ్స్ అగ్రివేట్ అవుతుండే. సో ఇవన్నీ కన్సిడర్ చేసి మనం హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 4 monthsలో పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు వరకు మళ్ళీ రాలేదు పేషెంట్కి ఎలర్జీ ప్రాబ్లం అండ్ సైనసైటిస్ ప్రాబ్లం కూడా. సో ఇక్కడ మనం ఏం చూసాం, ఎలర్జీ ఉన్నా ప్లస్ సైనసైటిస్ ఉన్న రెండు పూర్తిగా తగ్గిపోయినాయి. కొందరికి ఎలర్జీ ఎలా ఉంటుందంటే వాళ్ళు డస్ట్కి ఎక్స్పోజ్ అయితే స్టార్ట్ అవుతుంది, వాళ్ళు పోలెన్కి ఎక్స్పోజ్ అవుతే స్టార్ట్ అవుతుంది, వంటలు చేసేటప్పుడు స్టార్ట్ అవుతుంది, లేదంటే కొందరు పర్ఫ్యూమ్లు వాడతారు కదా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళు పర్ఫ్యూమ్ వాడలేదు, ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్లో కూడా ఏదైనా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అంటే దానివల్ల కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఫారెన్ బాడీ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీ సెల్స్ ఏవైతే డిఫెన్సివ్ సెల్స్ ఉంటాయి ఆ ఫారెన్ ఆబ్జెక్ట్స్ని హార్మ్ఫుల్ అని అనుకుంటారు. అంటే మీకు డస్ట్ ఎంటర్ అయింది మీ బాడీలో ముక్కులకి వెళ్ళి, కానీ అది హార్మ్ఫుల్ కాదు, బట్ స్టిల్ మీ బాడీ దాన్ని హార్మ్ఫుల్ అనుకొని ఒక ఎలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇమ్యూన్ రెస్పాన్స్లో ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇది అవుతుంది. హైపర్ సెన్సిటివిటీ కూడా అంటారు దీన్ని. సో దానికి మనం ట్రీట్మెంట్ చేసి టోటలీ నార్మల్కి రిస్టోర్ చేస్తాం అండ్ ఉన్న ఎలర్జీ ప్రాబ్లమ్ని తగ్గిస్తాము. సో ఇది కొంచెం ఎలర్జీ గురించి చెప్పాను నేను. అండ్ మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.